ఇది మనం బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాం కదా, మీరు ఓన్గా కావాలనుకుంటే డైరెక్ట్గానే మీరు ఇయర్ బడ్తో వేసేసుకోండి, లేదా బ్యాక్గ్రౌండ్తో వేసుకోవాలంటే ఇట్లాగా. యాక్చువల్లీ మీరు వన్ స్ట్రోక్ పెయింటింగ్ ఉంది కదా, సేమ్ వన్ స్ట్రోక్ పెయింటింగ్లో లాగే నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. 2 కలర్స్ తీసుకొని మీరు కలర్ ఇట్లా మీరు డిప్ చేసుకోండి. డిప్ చేసుకుంటే అంటే కలర్ ఎక్కుతుంది దీంట్లోకి, కొంచెం ఫ్రీ హ్యాండ్ వేయగలుగుతారు. ఓకే, సో దీంట్లో ఇట్లాగా ఇది కూడా చూస్తూ ఉంటే అలాగ అర్థమవుతుంది. కలర్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ అండ్ మీరు జాగ్రత్తగా చూసుకోండి దేని వెనకాల ఎలా ఉందో. ఈ రెండు మళ్ళీ మిక్స్ అయిపోతే ఇబ్బంది పడతారు. ఒకసారి ఇలా అని జస్ట్ ఇట్లా నేను వదిలేస్తున్నాను, అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ వేసాం కాబట్టి ఇది సెకండ్ స్టెప్ లాగా ఉంటుంది. సో ఇది అండ్ ఇది మీకు ఇంకా కలర్ థిక్నెస్ కావాలనుకుంటే కనుక కొంచెం మీరు వైట్ కూడా మిక్స్ చేసుకోండి, కలర్ థిక్నెస్ వచ్చింది. ఇది చూడండి కలర్ షేడ్ లాగా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే కనుక అట్లా టచ్ చేసుకోండి, కలర్ థిక్నెస్ కోసం మాత్రమే నేను చెప్పేది. అండ్ వైట్ టచెస్ కూడా మీరు కలర్ థిక్నెస్ తీసుకొచ్చుకోండి. అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అంటే 2 కలర్స్లోనే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. చిన్నవి జస్ట్ ఇట్లా ఒకసారి చూసుకోండి. జస్ట్ నేను ఇలా అని జస్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా లేపేస్తున్నాను ఇవి. అండ్ మళ్ళీ తర్వాత నేను గడ్డి కూడా ఇస్తాను, అంటే మీరు ఒకేదంటే సబ్జెక్టులు ఎక్కువ నేర్చుకుంటారని చెప్తున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూపించాను, ఇక్కడ కలర్స్ నేను కలుపుకుంటూ ఉన్నాను. అండ్ ఇది కలర్ తీసుకుంటున్నాను, ఇట్లా చేస్తున్నాను. అండ్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్, ఇక్కడ దాకే మనకు కనిపిస్తుంది, మనం ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్. ఇది వెనకాల ఉన్నటువంటి 3D ఎఫెక్ట్లో అలా మనం గడ్డిచ్చాం, ఇది స్పెసిఫికేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కలర్ ఏమీ చెయ్యను, ఓన్లీ ఇక్కడ ఉండేటువంటి కాడను మాత్రమే హైలైట్ చేస్తాను. ఇక్కడ ఉండేటువంటి కాడని హైలైట్ చేస్తాను. అండ్ దాంట్లో వచ్చేటప్పటికల్లా నేను ఇంకా సింగిల్ కలర్నే తీసుకున్నాను. ఇది దాని మీద ఇచ్చేస్తున్నాను. దీనికి మనం కంకులు వేస్తాము. ఇక్కడ నేనేమి ఇంకా అంటే క్లారిటీ కోసం కావాలని డార్క్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు సేమ్ డార్క్ కావాలంటే వేసుకోండి, ఇంకా ఆపోజిట్ ఇంకొంచెం డార్క్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా ఎక్కడ దాకా గడ్డి ఉంది అనేది అర్థమవుతుంది. కలర్స్ ఏమైనా మార్చుకోవాలంటే చూసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, దీనిపైన నేను కంకులు వేస్తాను. ఇయర్ బడ్ వచ్చేటప్పటికల్లా డీప్ పర్పుల్ ఏదైతే ఉందో పర్పుల్, అండ్ చూడండి ఇక్కడ నేను ఇక్కడ డీప్ పర్పుల్ తీసుకుంటున్నాను. పర్పుల్తో గడ్డి ఇక్కడ నేను ఒకే కలర్ పర్పుల్ తీసుకున్నాను. ఫస్ట్ సింగిల్ కలర్ పెట్టేశాను నేను. మనం కట్టలాగా కూడా తీసేసుకోవచ్చు. మేడం ఈ టెక్నిక్ కోసమే ఇంత గడ్డి వేయడం అవసరమా అని అనుకుంటే మాత్రం వేయకండి. కానీ మీకు వర్క్లో దీంతో పాటు
ఒక టెక్నిక్ ఎప్పుడు పెయింటింగ్లో మారినప్పుడు మాత్రం మీకు ఉపయోగం ఉంటుంది. సో ఇది నేను ఓన్లీ ఇంకా సింగిల్ కలరే ఇచ్చాను. నేను మాత్రం తీసుకునేటప్పుడు కూడా కింద కలర్ డ్రై అయిపోతే ఇంకొంచెం మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ మనం ఇప్పుడే కదేసాం. అది ఇది నేను ఇది ఓన్లీ సింగిల్ కలర్ వేసాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకునేటప్పుడు కొంచెం వైట్ని తీసుకొని వైట్ని డిప్ చేస్తున్నాను. ఓన్లీ సగం దాకా డిప్ చేస్తున్నాను, ఇంకా పై దాకా వెళ్ళలేదు. మీరు ఇక్కడే ఇంకో కలర్ యూజ్ చేయాలన్నా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జస్ట్ బడ్ని జస్ట్ అట్లా చేంజ్ చేశాను అంతే, ఏం చేయలేదు. అండ్ అక్కడక్కడ ఈ మనం వైలెట్ యూజ్ చేసాము, మావ కలరు జస్ట్ కొంచెం అలా టచ్ చేస్తున్నాను అంతే, ఎక్కువ చేయట్లేదు. పాస్టల్ వైలెట్ పాస్టల్ కలర్స్ కూడా ఇక్కడ కొంచెం యూజ్ చేయాలని అనుకుంటున్నాను. సో అది కూడా ఒకసారి యూజ్ చేసేస్తాను. యూజ్ చేసిన తర్వాత అంటే డార్క్ మనకి ఇది ఏదైతే ఉందో అది కొంచెం లైట్ షేడ్ అయిపోతుంది. సో అదొకటి. డీప్ పర్పుల్ ఒకసారి, అది కూడా ఇక్కడ మీకు ఏమైనా కాంబినేషన్స్ ఇక్కడ కనుక యూస్ అవుతూ ఉంటే డీప్ పర్పుల్ ఇక్కడ కూడా కొంచెం డల్గా ఉంది, ఆకులు ఎక్కువ ఉన్నాయనే ఎఫెక్ట్ మీకు అనిపిస్తే ఓకే. ఇక్కడ మీరు కావాలంటే వైట్ గ్రాస్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే సన్న గ్రాస్లో కూడా చిన్న చిన్న డాట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. డీప్ పర్పుల్, ఎందుకంటే ఇక్కడ అంతా గ్రీనరీగా ఉంది కదా, అందుకోసం నేను మళ్ళీ ఇక్కడ డీప్ పర్పుల్ని ఒకసారి వాడుతున్నాను. అండ్ ఇక్కడ ఏమి లేదు అన్నట్టు అనిపిస్తుంది. నేను మళ్ళీ కాడ వేస్తాను, చిన్న కంకులు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం వైట్ ఇచ్చాము, వైట్ కూడా ఇచ్చాము కదా, ఎందుకంటే వైట్ అనేది ఎప్పుడు హైలైట్ అన్నమాట. హైలైట్స్ సింగిల్ కలర్ ఎక్కడ వాడకండి. ఇదేంటంటే డాబింగే కాబట్టి ఇట్లాగే ఉండాలని ఏం లేదు. అండ్ వైలెట్ ఆల్సో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉందని వైలెట్ ఇస్తున్నాం. అండ్ వైలెట్ని హైలైట్ చేయడానికి నేను మళ్ళీ మీకు పర్పుల్, ఆల్రెడీ మనకి పెయింటింగ్లో పర్పుల్ ఉంది, పర్పుల్ వైలెట్ కలరు, పర్ల్లో వైలెట్, పాస్టల్లో వైలెట్, ఆ వైలెట్ కలర్ కనుక మీరు తీసుకుంటే మనం ఆల్రెడీ కొంచెం ఇందాక హైలైట్ చేసాం కదా, ఇందాక బ్యాక్గ్రౌండ్లో కూడా యూజ్ చేసాం కదా. సో ఆ యూజ్ చేసిన తర్వాత దీన్ని కూడా అంటే దీనికి ఇక్కడ వైట్ ఇచ్చాం అండ్ వైలెట్కి మళ్ళీ పర్పుల్ వైలెట్ ఇస్తున్నాను నేను. సో అదేనంటే లైట్ కలర్ షేడ్ కోసం అంతే, ఎపీరియన్స్ కోసమే. ఇన్ని కలర్స్ మీరు వాడాలా అంటే ఇష్టమైతే నచ్చితే వాడండి, లేతే లేదు. కలర్ ఒకే దాంట్లో ఎక్కువ నేర్చుకున్నట్టు ఉంటుంది కదా. సో అందుకోసం నేను వైలెట్ కూడా అపీరియన్స్ బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్గా కలుస్తుందని ఇచ్చాను నేను. ఇలాంటిది మన పంజాబ్ డ్రెస్లకు కానీ చున్నీస్కి కానీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ టచ్ నేను వైట్తో క్లోజ్ చేస్తున్నా. అక్కడక్కడ వైట్ మాత్రం, వైటే అన్నిటికన్నా హైలైట్లో బయటకి మనకు ఫైనల్గా కనిపించేది వైలెట్ అనమాట, దూరం నుంచి లుక్ ఎపీరియన్స్. సో కాబట్టి ఓకే, ఇదనమాట మొత్తం ఫిగర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇట్లా కనిపిస్తుంది. మనకి యాక్చువల్లీ గ్రీన్ కూడా మనం కొంచెం వదిలేసాం, ఇంకా డైరెక్ట్గా ఇంకా మనకి ఫైనల్ అయిపోతుంది కాబట్టి గ్రీన్ కూడా సాఫ్ట్ గ్రీన్ ఒక్కసారి ఒక కంకికి గ్రీన్ లేదు, సో అది కూడా వేసేద్దాం.
సో మనకి కలర్స్ డిఫరెంట్గా కావాలనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకటి కూడా చూపిస్తాను. అండ్ ఏమన్నా హైలైట్ చేసుకోవాలి ఆకులు అది ఇదని అనిపించినప్పుడు మీరు వైట్తో హైలైట్ చేసుకోండి అవసరం అనుకుంటే. ఇంతవరకు ఇది చాలు. సో మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కూడా ఫిగర్ ఇక్కడ దాకే కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఈ వేస్టేజ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని మీకు ఎక్కడన్నా చూడండి ఇక్కడ కాటన్ టేప్ వేసి యూస్ చేస్తారు ఫిగర్ కరెక్ట్గా కనిపించడం కోసం. సో మీరు హైలైట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇంతే యూస్ చేసుకోండి ఫ్రేమ్ చేయించేటప్పుడు కానీ అండ్ దీన్ని సబ్మిషన్ చేసేటప్పుడు కానీ. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం.